ఒకరికొకరు పరిచయం చేసుకునేటువంటి ఘట్టం ఎందుకొరకు ఆ రామచంద్రుల వారు వశిష్ఠాది మహర్షులను నలుగురిని మంత్రపూర్వకంగా వరిస్తూ ఉన్నారు. ఓం ప్రసత్మంతా లోకక్షేమార్థమే ఆచార్య ఋత్విక్ముఖంగా జరిపిస్తున్నాను అని మీరు సంకల్పించిన విధప నేను స్వామివారికి భక్తులు సంకల్పించినటువంటి విధంగా సీతారామ కళ్యాణ ఉత్సవ కైంకర్యాన్ని సమర్పిస్తున్నాము అని ప్రధాన సంకల్పాన్ని ఉచ్చరించిన తర్వాత కళ్యాణోత్సవంలో వశిష్ఠ గోత్రానికి చెందినటువంటి వారట, నాభాగ మహారాజు యొక్క మనవడట, అజ మహారాజు యొక్క మనవడట, దశరథ మహారాజు యొక్క కుమారుడట, సూర్య వంశ సముద్భవుడట, ఋజుర్వేద మునీకుడట, ఇక్ష్వాకు కుల నాథుడట, మహావిష్ణు స్వరూపుడు. ఆయనకు ఆసనాన్నించి పాద ప్రక్షాళనాన్ని చేసి అర్ఘ్యాన్ని సమర్పించి పెరుగు తేనె కలిపినటువంటి సమస్త ఉపద్రవ అంతి ద్వారా త్రికాల వర్ష ప్రాప్తి ద్వారా అస్మిన్ గ్రామే అస్మిన్ నగరే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే అస్మిన్ విశ్వే చ శ్యామరాంబర
కన్నుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం జరపడం జరిగింది. అదేవిధంగా ఈ కళ్యాణం తర్వాత శోభాయాత్ర కూడా ఉంటుంది కడప నగరంలో. మరి ఈ కార్యక్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గత జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. శోభాయాత్ర శ్రీరామునిది ఈరోజు కడప పట్టణంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సీతారాముల కళ్యాణం చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాము.